జియో ట్యాగింగ్, ప్రతి ఇంటికి ట్యాగింగ్, అట్లాగే డేటా సేకరణ. దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంటే చెరపకురా చెడే అంటారు కదా, ఇదివరకు జగన్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా డేటా తీసుకుంది. ఆ డేటాతో వాళ్ళు తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యభిచార గృహాలకి అమ్మాయిలకు సంబంధించింది, ఒంటరి మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించి ఇచ్చారు, వాళ్ళు ఇట్లా చేసుకొచ్చారు అని చెప్పడం, ఆ తర్వాత డేటా మిస్యూజ్ చేశారు అన్నటువంటిది విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం డేటా అడిగితే ఇవ్వట్లేదు, ప్లస్ జియో ట్యాగింగ్ అక్కర్లేదు అంటున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పాను కదా, చెడుని చెవులో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి దాంట్లో రివర్స్ జరిగింది. గతంలో మంచిని చెవులో చెప్పి చెడుని అరిచి చెప్పారు. ఇప్పుడు చివరికి మంచి చెడు రెండిట్లో ఏది అనేది జనం చెప్పుకోలేని పరిస్థితి అయింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈ పని చేయట్లేదు అన్నదాన్ని మాత్రం చెవులో చెప్తున్నారు. అందులో లోకల్ ఎడిషన్లో వచ్చింది వార్త. గుంటూరు జిల్లాలో గత వైకాపా ప్రభుత్వం ప్రజలను ఎంతలా భయపెట్టిందో చెప్పడానికి విద్యానగర్ వాసులు చెప్పిన మాటలే నిదర్శనం. ఆనాడు ప్రజల నాడి తెలుసుకునే పేరుతో అనేక సర్వేలు చేయించి జగన్ సర్కార్ ఇంటింటికి వాలంటీర్లను పంపింది. వీళ్లతో పాటు కొంతమంది వైకాపా మనుషులు వెళ్ళి కుటుంబాల వ్యక్తిగత సమాచారం సేకరించారు. ఇది దుర్వినియోగమైనట్టు గతంలో బలమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇళ్లకు ఎవరు వచ్చినా జనం అనుమానించాల్సిన పరిస్థితి. నేపథ్యంలో ఇంటికి జియో ట్యాగింగ్, ఆధార్ సీడింగ్ సమాచారం కోసం వెళ్తున్న జీఎంసీ ఉద్యోగులకి జనం సహకరించడం లేదు. సమాచారం చెప్పకుండా మా ఇళ్లకు జియో ట్యాగింగ్ అవసరం లేదని తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యం అవడానికి గల కారణాల మీద ఇటీవల కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమీక్షించారు. నేరుగా క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి ప్రజలతో మాట్లాడారు. శుక్రవారం నాడు విద్యాసాగర్ ప్రాంతానికి వెళ్ళి జీఎంసీ సిబ్బందిని స్థానికులు లోపలికి రానివ్వలేదు. దీంతో జీఎంసీ కమిషనర్ అపార్ట్మెంట్ వద్దకి వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వాళ్ళు ప్రభుత్వ సర్వే అనే సహకరించాలని కోరారు. సిబ్బంది కోరిన సమాచారం కొంతమంది చెప్తున్నారు, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి ఇంటిని ట్యాగ్ చేయాలని ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తలుపు వద్ద నిలబడి ఫోటో దిగాలి. అప్పుడే ఆ ఇల్లు జియో ట్యాగింగ్ పూర్తయినట్లు లెక్క. ఇప్పటికే జిల్లాలోని కొన్ని పురపాలక సంఘాల్లో 80% పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. గుంటూరు నగరంలో మాత్రం నత్తనడకం సాగుతోంది. మున్ముందు ప్రభుత్వ పథకాల అమలుకు జియో ట్యాగింగ్ అయిన వీళ్ళనే ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ సమాచార సేకరణ సమయంలో ఎవరైనా బ్యాంక్ ఖాతాలు లేకపోతే గుర్తించి వాళ్ళ పేరుతో పోస్ట్ ఆఫీస్లో ₹200 ఓపెనింగ్ బ్యాలెన్స్తో ఖాతా తెరుస్తున్నారు. వాళ్ళ ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేస్తున్నారు. ఇది వార్త. అంటే పల్లెటూళ్ళల్లో వాళ్ళకి నీకు ప్రభుత్వ సంక్షేమ పథకం కావాలంటే ఇదిగో ఈ జియో ట్యాగింగ్ అంటే ఒప్పుకుంటున్నారు. పట్టణాల్లో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కావడంతో వాళ్ళు జియో ట్యాగింగ్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇది రేపు పొద్దున ఎలాంటి వైపరీత్యాలకు దారిస్తుంది. ఇందులో మళ్ళీ రాజకీయ కోణాన్ని తీసుకొచ్చారు. బట్ పబ్లిక్కి ఒక నెగిటివ్ ఉంది, అట్లాగ అక్కర్లేదు జియో ట్యాగింగు, దానివల్ల ప్రమాదం. ఎందుకంటే శత్రువులకైనా సరే లేదా వేరే వాళ్ళకైనా తెలుస్తుంది. ఇంకోటి మన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం ఎందుకు అన్నటువంటి రూట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవాలు కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయి.